వెల్కమ్ టు వర్ అకాడమీ. ఈ రోజు వచ్చేసి న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి చూద్దాము. అదేవిధంగా పాలిటీ గవర్నెన్స్ 500+ పీవైక్యూ సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాస్ లింక్‌ను, ఇండియన్ ఎకానమీ 500+ పీవైక్యూ సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాస్ లింక్‌ను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చివరిలో మోడల్ క్వెషన్ ఇచ్చాను. ఆన్సర్ చేసి చాట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. రైట్, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, so here President appointed Gyanesh Kumar as the Chief Election Commission. సో ఇతను వచ్చేసి ఏంటి అంటే 26th చీఫ్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పొచ్చు అన్నమాట. సో వీరితో పాటు వచ్చేసి ఏంటంటే ఒక ఎలక్షన్ కమిషనర్ కూడా సో ఇయర్ అపాయింట్ చేశారు ప్రెసిడెంట్ గారు. సో అతని పేరు వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ వివేక్ జోషి. సో ఇయర్ వివేక్ జోషి. సో ఇయర్ ఇద్దరిని అపాయింట్ చేశారు. అయితే మనకు వచ్చేసి ఏంటి అంటే జ్ఞానేష్ కుమార్ ని ఏ యాక్ట్ కింద సో అపాయింట్ చేశారు అంటే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్ యాక్ట్ 2023 ప్రకారంలో సో ఇతన్ని అపాయింట్ చేశారు అన్నట్టు. అయితే మనకు వచ్చేసి ఏంటంటే 1991లో ఉన్న యాక్ట్ ని రిప్లేస్ చేసి 2023లో వచ్చేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ పేరు వచ్చేసి ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ 2023 అని. దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి సో మోర్ అటానమీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ తీసుకొచ్చారు అన్నట్టు. రైట్. సో నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే మనకి సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏంటి అంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పొచ్చు అన్నట్టు. అయితే మన రాజ్యాంగంలో వచ్చేసి ఏంటి అంటే సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 324 టు 329 వరకు ఉందన్నట్టు. ఈ ఆర్టికల్స్ ఏ పార్ట్ లో ఉన్నాయంటే పార్ట్ 15లో వచ్చేసి ఉన్నాయి అన్నట్టు. ఓకే. అండ్ పర్పస్ వచ్చేసి ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం మెయిన్ ఉద్దేశం అన్నట్టు. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎవరికి? ఒకటి లోక్సభ, రెండోది వచ్చేసి రాజ్యసభకి అండ్ స్టేట్ అసెంబ్లీస్ కి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తున్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే మనకి నేషనల్ ఓటర్స్ డే ఉందన్నట్టు. ఈ నేషనల్ ఓటర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే జనవరి 25th రోజు అన్నట్టు. ఎందుకు అంటే ఆ రోజే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ జరిగింది అన్నట్టు. అయితే 2011 నుంచి వచ్చేసిందంటే ఎవ్రీ ఇయర్ జనవరి 25th వచ్చేసిందంటే నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నట్టు. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసిందంటే డెమోక్రసీని వచ్చేసిందంటే అప్హోల్డ్ చేస్తుందని మనకి చెప్పొచ్చు అన్నట్టు. రైట్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ యాక్ట్ 2023లో వచ్చేసి కీ ప్రొవిజన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి ఎలిజిబుల్ అనేది ఫస్ట్ చూద్దాం అన్నట్టు. అయితే క్వాలిఫికేషన్స్ వచ్చేసిందంటే కంపల్సరీ వచ్చేసిందంటే సెక్రటరీ లెవెల్ పొజిషన్ ఉండాలన్నట్టు. ఓకే. సో అంటే ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి సెక్రటరీగా పనిచేస్తారో వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ సో ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. రైట్. రెండోది వచ్చేసి ఏంటి అంటే అట్ ద సేమ్ టైమ్ సో ఎలక్షన్స్ ఎలక్షన్స్ లో కూడా వచ్చేసి ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఉండాలన్నట్టు. ఎలక్షన్ కండక్షన్ లో వచ్చేసి ఏంటి అంటే సో ఎక్స్పర్టైజ్ ఉండాలన్నట్టు. వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఎలిజిబుల్ అన్నట్టు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ సో అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నట్టు. అయితే ఇది ఎలా జరుగుతుంది ప్రాసెస్? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని అండ్ ఎలక్షన్ కమిషనర్ ని ఎలా సో అపాయింట్ చేస్తారు అంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది అన్నట్టు. ఈ సెర్చ్ కమిటీ వచ్చేసి ఏంటి అంటే దీనికి హెడ్ వచ్చేసి ఎవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వచ్చేసిందంటే హెడ్ ఉంటారు అన్నట్టు. ఓకే. అండ్ వీరితో పాటు వచ్చేసిందంటే 2 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా వచ్చేసి ఏంటంటే సెక్రటరీ ర్యాంక్ కానీ అంతకంటే హయ్యర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 2 మెంబర్స్ ఇందులో ఉంటారు అన్నట్టు. రైట్. వీళ్ళు వచ్చేసి ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎవరైనా అప్లై చేసుకుంటే వారి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్యానెల్ వచ్చేసిందంటే 5 మెంబర్స్ ని సో షార్ట్ లిస్ట్ చేస్తుంది అన్నట్టు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన 5 మెంబర్స్ ని ఏం చేస్తుంది అంటే సెలెక్ట్ కమిటీకి వెళ్తుంది అన్నట్టు. ఓకే. అంటే ఫస్ట్ సెర్చ్ కమిటీ ఉంటుంది. సెర్చ్ కమిటీ వచ్చేసిందంటే 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసిన లిస్ట్ వచ్చేసిందంటే సెలెక్ట్ కమిటీకి పంపుతుంది అన్నట్టు. ఈ సెలెక్ట్ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే సో దీనికి చైర్మన్ వచ్చేసి ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అన్నట్టు. మెంబర్ వచ్చేసి ఎవరు ఉంటారంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉంటారు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసింది అంటే ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కూడా నామినేట్ చేస్తారు అన్నట్టు. ఓకే. సో వీరు ఏం చేస్తారంటే 5 మెంబర్స్ నుంచి సో ఒకవేళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్ట్ చేసుకుంటారు అనుకోండి 1 మెంబర్ ని వీళ్ళు ఏం చేస్తారు అంటే సో రికమెండ్ చేస్తారు అన్నట్టు. ఓకే. ఎవరికి రికమెండ్ చేస్తారు? ప్రెసిడెంట్ కి రికమెండ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే వారిని అపాయింట్ చేస్తారు అన్నట్టు. ఓకే. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ అపాయింట్ చేస్తారు అన్నట్టు. అదే విధంగా వచ్చేసిందంటే
సో మరి రిజిగ్నేషన్ అండ్ రిమూవల్ ఎలా ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇండియాది రిజిగ్నేషన్ రిమూవ్ ఎలా ఉంటుందంటే, రిజిగ్నేషన్ ప్రాసెస్ వచ్చేసిందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గాని, ఎలక్షన్ కమిషనర్ గాని సో రిజైన్ చేసి ఎవరికివ్వాలి అంటే ప్రెసిడెంట్‌కి సబ్మిట్ చేయాలన్నట్టు. మరి ఒకవేళ సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ ఎలా రిమూవ్ చేస్తారు అంటే, సో ఇక్కడ వచ్చేసిందంటే రిమూవల్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలా రిమూవ్ చేస్తారు అంటే, సుప్రీం కోర్ట్ జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారో అలానే రిమూవ్ చేస్తారు అన్నట్టు. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో ఇప్పుడు వచ్చేసిందంటే ఒకవేళ ఎలక్షన్ కమిషనర్ ని రిమూవల్ చేయాలి అంటే కంపల్సరీ ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్స్ కూడా తీసుకుంటారు. రైట్. ఇది సో రిమూవల్ ప్రాసెస్ అండ్ రిజిగ్నేషన్ ప్రాసెస్ అన్నట్టు. మరి వీళ్ళ టర్మ్ ఎంత ఉంటుంది? సో టర్మ్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 6 ఇయర్స్ గాని లేదా 65 ఇయర్స్ గాని ఏది ముందైతే అదన్నట్టు. ఓకే. సో ఇది టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ అన్నట్టు. అంటే ఫిక్స్డ్ టర్మ్ ఉందని చెప్పొచ్చు అన్నట్టు. అదే విధంగా వచ్చేసిందంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి గమనిస్తే ఇక్కడ వచ్చేసింది అంటే సపోజ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసిందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిండు అనుకుందాం. అయితే ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ చేస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రమోట్ అయినప్పుడు ఓవరాల్ సో టోటల్ అతను మొత్తం సర్వీసు కంపల్సరీ ఏంటి అంటే మోర్ దెన్ 6 ఇయర్స్ కంప్లీట్ కావద్దన్నట్టు. అలా కంప్లీట్ అయితే మాత్రం సో ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకే. సో 2 కంబైన్ చేసి కంపల్సరీ 6 ఇయర్స్ వరకే టర్మ్ ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే వీళ్ళకి రీఅపాయింట్‌మెంట్ లేదు. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసిందంటే ఈ యాక్ట్‌లో ఏముంది? ఒకసారి గమనిస్తే 2023 యాక్ట్ వచ్చేసింది అంటే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి వచ్చేసింది అంటే మోర్ అటానమీ ఇస్తుందన్నట్టు. ఎలా మోర్ అటానమీ వస్తుంది అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అదే విధంగా ఎలక్షన్ కమిషనర్ వచ్చేసిందంటే సుప్రీం కోర్ట్ జడ్జికి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో, ఎలాంటి సాలరీ ఉంటుందో వీరికి కూడా వచ్చేసి అలాంటి సాలరీనే ఉంటుందన్నట్టు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే వీళ్ళు అఫీషియల్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు సో సివిల్ ప్రొసీడింగ్స్ గానీ, క్రిమినల్ ప్రొసీడింగ్స్ గానీ సో వీళ్ళ మీద చేపట్టరాదు. రైట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో అదే విధంగా వచ్చేసిందంటే వీరిని ఎలా అపాయింట్ చేస్తారు అంటే సెర్చ్ కమిటీ అదే విధంగా సెలక్షన్ కమిటీ సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం ప్రెసిడెంట్ వచ్చేసి ఏం చేస్తారు అంటే ఆ మెంబర్ ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గానీ లేదా ఎలక్షన్ కమిషనర్ గానీ అపాయింట్ చేస్తారు. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి ఎలక్షన్ కమిషనర్ కి వచ్చేసిందంటే ఫిక్స్డ్ టెన్యూర్ ఉంది. అదెంత అంటే 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు. ఇందులో ఏది ముందైతే అదన్నట్టు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి ఏమి ఇష్యూస్ ఉన్నాయి? ఇష్యూస్ ఏమున్నాయంటే ఇక్కడ వచ్చేసిందంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏమన్నారంటే ఈ యాక్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అటానమీ ఎక్కువ వేయడం కోసమే తీసుకొచ్చినాం అన్నారు. బట్ అట్ సేమ్ టైమ్ కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటారు. ఏంది అంటే ఫస్ట్ వన్ వచ్చేసింది అటానమీ మీద ఒక క్వశ్చన్ ఉంది. ఏంది అంటే ఫస్ట్ వన్ వచ్చేసిందంటే సెలక్షన్ ప్రాసెస్ తీసుకుందాం అనుకుంది. సెలక్షన్ ప్రాసెస్ తీసుకుంటే ఇందులో మనకి 2 కమిటీ ఉంటుంది. ఒకటి సెర్చ్ కమిటీ, రెండోది వచ్చేసింది సెలక్షన్ కమిటీ. ఈ సెర్చ్ కమిటీలో, సెలక్షన్ కమిటీలో చూసుకుంటే ఎవరు ఎక్కువ ఉన్నారంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే ఎక్కువ ఉన్నారన్నట్టు. అంటే మెజారిటీ వచ్చేసిందంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారన్నట్టు. సో వీరి వల్ల వచ్చేసి ఏమైపోతుంది సో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గానీ, ఎలక్షన్ కమిషనర్ గానీ ఒకవేళ అపాయింట్ చేస్తున్నప్పుడు ఈ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఎక్కువ ఉండడం వల్ల వీరి మాటే నెగ్గే అవకాశం ఉందన్నట్టు. ఇది ఫస్ట్ కన్సర్న్ అన్నట్టు. రెండో కన్సర్న్ వచ్చేసి ఏంటి అంటే సో రిమూవల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే సో అన్లైక్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ కెన్ బి రిమూవ్డ్ బేస్డ్ ఆన్ ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్స్. ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క రికమెండేషన్ బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషనర్ ని రిమూవ్ చేస్తుంది. ఇది సెకండ్ ఇష్యూ అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసిందంటే ఇతనికి లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. ఏ విషయంలో? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసిందంటే పొలిటికల్ పార్టీని డీ రిజిస్టర్ చేయడానికి లేదు. ఈవెన్ సీరియస్ వైలేషన్ జరిగినా కూడా లేదని చెప్తున్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ల్యాక్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టాఫ్. సో ఇక్కడ వచ్చేసిందంటే మనకి ఇండిపెండెంట్ స్టాఫ్ కూడా లేదన్నట్టు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సో గవర్నమెంట్ సో లైక్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీదనే డిపెండ్ కావాలి. వీళ్ళకి వచ్చేసిందంటే ఓన్ డెడికేటెడ్ వర్క్ ఫోర్స్ లేదన్నట్టు. సో ఈ కారణాల వల్ల వచ్చేసిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అటానమీ మీద ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ అండి. అదే విధంగా వచ్చేసిందంటే ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి ఇది. ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేసి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. రైట్. థ్యాంక్ యూ.